అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? పార్వతి క్షణంలో తన దుఃఖమంతా మరిచిపోయి పిల్లవాణ్ణి ఎత్తుకొని దిష్టి తీసింది. శివుడు చేతులు చాచి పిలిచాడు. శివుడు మళ్ళీ ఏం చేసిపోతాడో అని భయంగా తప్పటడుగులు వేస్తూ వెళ్ళిన విఘ్నేశ్వరుడి ముద్దు చేష్టలకు అంతా ముచ్చటపడ్డారు. నాయనా విఘ్నేశ్వర, నిన్ను పుత్రుడిగా పొంది ధన్యులమయ్యాము. చిరంజీవ అని శివుడు ఎత్తి ముద్దాడుతూ ఉంటే విఘ్నేశ్వరుడు క్రిందకు దూకి, తండ్రి ఎంత మాట, నేను మీ కొడుకును, ధన్యుణ్ణి నేను అంటూ పార్వతీ శివుల పాదాలను చిరుతొండంతో చుట్టి కళ్ళకత్తుకొని ప్రణామాలు చేశాడు. తరువాత విష్ణువును సమీపించి ఆయనకు ప్రణామం చేశాడు. విష్ణువు రావోయి ముద్దుల మేనల్లుడా అని దగ్గరకు తీసుకొని కళ్యాణమస్తు అని దీవించాడు. అప్పుడు విష్ణువు కాంతిలో విఘ్నేశ్వరుడు నీలాకాశం రంగులో కనిపించాడు. విష్ణువుకి విఘ్నేశ్వరుడికి ఏవో పోలికలున్నట్లు అందరికీ తోచింది. అదే మేనమామ పోలిక అంటే అని అనుకున్నారు. వినాయకుడు బ్రహ్మకు నమస్కరించాడు. బ్రహ్మ తొలి పూజలందుకోవయ్యా బొజ్జగణపయ్యా అని అంటూ అతని ఏనుగు బుగ్గలు చిదిమి చిటిక వేశాడు. తరువాత విఘ్నేశ్వరుడు లక్ష్మికి సరస్వతికి మొక్కాడు. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని ఎత్తుకొని చెరువు చెంప ముద్దాడి, మేము విఘ్నేశ్వరుడి ఇరుపక్కల అత్తా కోడళ్ల పొరపచ్చాలు మాని ఇలాగే సఖ్యంగా ఉంటాము అని పార్వతిని చూసి, ముగ్గురము ఒకే ముగ్గురమ్మల మూలపుటమ్మ నుండి వచ్చిన సంగతి పుత్రగణపతి చెప్పనే చెప్పాడు. తర్వాత మళ్ళా విడివిడిగా క్షీరసాగరం నుంచి లక్ష్మి, బ్రహ్మ నాలుక నుండి సరస్వతిగా వాణి, మొదట దక్షుని కుమార్తె సతీదేవిగాను, ఇప్పుడు హిమవంతుని పుత్రి పార్వతిగాను ఉమా అవతరించాము. జయలక్ష్మి అనే సిద్ధి, విద్యావతి అనే బుద్ధి వినాయకుడికి తగిన వధువులు. ఇక విఘ్నేశ్వరుని పెళ్లి ముచ్చటే చూడాలి అని అన్నారు. లక్ష్మీకరుడైన విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన వారిని స్థిరంగా అంటిపెట్టుకుని ఉంటాను. సిద్ధి స్వరూపిణి జయలక్ష్మి నా అంశ, వినాయకుడికి కానున్న భార్య అని చెప్పింది. సరస్వతి విఘ్నేశ్వరుడి జ్ఞానప్రదాత, విజ్ఞానదాయకుడు. అక్షరాభ్యాసానికి ముందు పిల్లల చేత పసుపు ముద్ద విఘ్నేశ్వరుడికి పూజ జరిపించి విఘ్నేశ్వర పరిపూర్ణ స్వరూపంగా గుండ్రంగా చుట్టించి మరీ ఓనమాలు దిద్దించాలి. నా అంశగల విద్యావతి బుద్ధిస్వరూపిణి, వినాయకుని నాయకి అని చెప్పింది. అప్పుడు విఘ్నేశ్వరుడు బేలముఖం పెట్టి అందరినీ కలయచూసి, చూశారా పెద్దల తీరు ఎలా ఉందో, పెళ్లి చేసుకొని వారు పడ్డ అవస్థలే పిల్లలు కూడా పడాలని పెళ్లి తొందర పెడతారే కానీ హాయిగా ఉండనివ్వరు. అందున అమ్మలకు మరీ ఆరాటం అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, లేదురా బాబు, ఆణిమాది సిద్ధులకు అష్ట ఐశ్వర్యాలకు మూలమైన సిద్ధులు ఎనమండుగురు. చక్కని చుక్కలై నిన్ను పూర్ణచంద్రుణ్ణి కొలిచినట్లు సేవిస్తుంటే చూడాలని తొందరగానే ఉంది సుమి అన్నాడు. విఘ్నేశ్వరుడు, ఓహో అలాగా, నువ్వు కృష్ణావతారంలో అష్టమహిషులతో వేగుతూ ఆనందిద్దువుగానిలే అన్నాడు నవ్వుతూ. విష్ణువు మందహాసం చేసి, నీ మాటలకు తిరుగులేదు, కానీ నీకు మాత్రం 10 మంది వధువుల పెళ్లి తప్పదు అన్నాడు. అలాగైతే విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్న సామెతగా నేనే విఘ్నాలు కల్పించుకోక తప్పదు అన్నాడు విఘ్నేశ్వరుడు. 1000 కాదు, 1,000,000 విఘ్నాలు వచ్చినా విఘ్నేశ్వరుడి పెళ్ళి ఆగదు అని బ్రహ్మతో గొంతులు కలిపి అందరూ అన్నారు. అప్పుడు నారదుడు ముందుకు వచ్చి, విఘ్నేశ్వర, వాచాలతతో నన్ను మించావు కానీ పెళ్ళి తప్పించుకోవడం ఎవరితరం? నేను సంసార సాగరం ఈదటం చేతకాకనే కదా మునినై తిరుగుతున్నాను. జ్ఞానేశ్వర,
కళ్యాణం, ఉద్యోగం పురుష లక్షణం అని పురుషోత్తములు, ఆదిదేవుళ్ళు అనిపించుకున్న ప్రముఖులంతా పెళ్ళిళ్ళు చేసుకొని సృష్టి స్థితి లయాది ఉద్యోగాలు చేస్తున్నారు. నీవు నేను అనగా ఎంత అన్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వి, ఓహో, నీకు పెళ్లి పిచ్చి తగిలేలాగుందే, స్వయంవరానికి కూడా వెళ్ళేలాగుంది అన్నాడు. నారదుడు, త్రికాలవేదిని నేననుకుంటే అనంతకాలవేదివి నీవు. నీతో వాదించటం నా తరమా? మాటకారితనంలో నీ తర్వాతనే నేను. అందరి జాతకాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నిన్ను విస్మరించిన ఎలాంటి ఉద్దండ జ్యోతిష్య పాండిత్యమూ ఫలించదు. మనం ఇద్దరం మేలురకం వాకుడు కాయలం. మాటలకు దిగితే అనంతకాలం చాలదు. కానీ నీవు పూర్ణజ్ఞానివి. మాలాంటి అర్ధజ్ఞానులు ఎలాంటి పిచ్చిలో పడ్డా నీలాంటి వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా దేనికి లొంగిపోరు. నీవు మాయకు అతీతుడివి కాబట్టి సిద్ధి బుద్ధులు, అష్టసిద్ధులు నిన్ను వరించుతాయని, నిన్ను కూడా శ్రీరస్తు, శుభమస్తు, శీఘ్ర కళ్యాణ సిద్ధిరస్తు అని పలికించినియ్యి అని అంటూ మహతి వీణపై కళ్యాణి రాగం మొదలుపెట్టి సామరాగం అందుకొని సౌరాష్ట్ర రాగంతో మంగళగీతాన్ని పలికించాడు. దేవతలంతా ఎవరి తావులకు వాళ్ళు వెళ్ళారు. విఘ్నేశ్వరుణ్ణి, పార్వతిని వెంటబెట్టుకుని శివుడు తన నిజవాసమైన కైలాసానికి వెళ్ళాడు. నారదుడు తిన్నగా వజ్రదంతుడి దగ్గరకు బయలుదేరాడు. ఆనాడు పుత్రగణపతి తోకపట్టి గిరగిరా తిప్పి విసిరితే పడ్డ పాటుకు వజ్రదంతుడి ఒళ్ళు నొప్పులు ఇంకా తీరనే లేదు. ధవళ భర్తకు పరిచర్యలు చేస్తున్నది. వచ్చిన నారదుణ్ణి చూసి మళ్ళీ ఏం గొడవ తెచ్చి పెడతాడో అని అనుకుంటూనే లోనికి వెళ్ళింది. నారదుడు మూషికాసురుడితో, నిన్ను పరాభవించిన గణపతి విఘ్నేశ్వరుడిగా వర్ధిల్లుతున్నాడు మరి అంటూ ఆగాడు. పరాభవాగ్ని రగిలి వజ్రదంతుడు, ఇప్పుడేం చెయ్యమంటావు నారదా అని బిక్కమొహం పెట్టాడు. నారదుడు, వరాల దేవుడు బ్రహ్మ ఉండనే ఉన్నాడు కదా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ప్రతీకారం సాధించు. గణపతి విఘ్నేశ్వర నామం ధరించాడు, గజముఖుడు గుర్తుంచుకో అని చెప్పి చల్లగా వెళ్ళాడు. మహాశ్వేత అనే నామాంతరం గల ధవళ ఎంత చెప్పినా వినకుండా వజ్రదంతుడు, మహాశ్వేత, నీ పసుపు కుంకుమాల పుణ్యమా అని నాకెలాగూ చావు భయం లేదు కదా, ప్రతీకారం చేసి మనశ్శాంతిని పొందనివ్వు అని చెప్పి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. ఏం కావాలి నాయనా ఇంకా అని బ్రహ్మ అడిగాడు. విజ్ఞానికి రూపం కలిగించి నా అజ్ఞానువర్తిగా చెయ్యి అని మూషికాసురుడు కోరాడు. బ్రహ్మ విజ్ఞాన్ని ఆవాహన చేసి వజ్రదంతుడి ముందుంచాడు. అతడికేమీ కనిపించలేదు. బ్రహ్మ అతనికి సూక్ష్మ దర్శన దృష్టి ఇచ్చాడు. విఘ్నం మామూలు కంటికి కనిపించని కారు నల్లని సూక్ష్మ క్రిమి రూపంలో అతడికి కనిపించింది. మూషికాసురుడు ఆశ్చర్యంతో, ఇదేమిటి, ఈ నలుసును ఏం చేసుకోను అన్నాడు. బ్రహ్మ నవ్వి, విఘ్నం పెనుభూతంలాగా ఉంటుందనుకున్నావు కానీ విఘ్న బీజం కంటికి కనిపించని సూక్ష్మాణువు. సూక్ష్మ క్రిమి వల్ల భయంకర వ్యాధి వ్యాపించినట్లే అనర్థదాయకమైన విఘ్న కారణం ఎంత చిన్నదైనా ఎంతటి భీషణాకృతినైనా ధరించి సర్వనాశనం చెయ్యగలదు. కామరూపి ఏ రూపాన్నైనా ధరించి అనర్థాలు కలిగించటమే దాని పని. ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మూషికాసురుడు విఘ్నంతో, నువ్వు వెంటనే మహాగజాసుర రూపంతో వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి నాశనం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. విఘ్నం ఏనుగు శరీరము, ఏనుగు కాళ్ళు, భయంకరమైన చిన్న తల, పెద్ద కోరలు, నిప్పుల్లాంటి కళ్ళు గల గజాసుర రూపం పొంది మహాపర్వతంలాగా కత్తి జుళిపిస్తూ ఆకాశానికి ఎగురుతూ వెళ్ళాడు.
కైలాసంలో విఘ్నేశ్వరుడు అల్లారు ముద్దుగా పెరిగి తల్లిదండ్రుల అనుమతితో తాను పుట్టిన విశ్వకర్మ నిర్మించిన భవనానికి బయలుదేరాడు. ఎదురుగా వస్తూ మన్మథుడి రూపంతో కనిపించాడు విఘ్నేశ్వరుడు అమితాశ్చర్యంగా. కనిపించని వాడివి కనిపించావు, ఏమిటి విశేషం? నా మీద నీ విలువిచ్చ చూపకుమి అర్భకుణ్ణి అన్నాడు. మన్మథుడు వినయంగా తలవంచి, గజేంద్రానన, నీవు నా బాణాలకు అతీతుడివి. నాకు కనిపించాలని ఉంటే కనిపించే వరం శివుడు ఇచ్చినదే కదా. దగ్గర పోలికలున్న దగ్గర వాళ్ళం కనుక కనిపించాను, అంతే. నీవు ఎద్దునెక్కి శివుడి కొడుకువైతే నేను గద్దెనెక్కిన విష్ణువు కుమారుణ్ణి. నన్ను శివుడు దహించి బ్రతికించాడు, నిన్ను ఖండించి బ్రతికించాడు. నా వాహనం చిలుక, నీ వాహనం ఎలుక. మనసును చెలింపచేసే పూలమ్ములు నా ఆయుధాలైతే మనోనిగ్రహాన్ని ఇచ్చే పాశాంకుశాలు నీ ఆయుధాలు. మరి నీకు తమ్ముడు కుమారస్వామి పుట్టాలి కదా. పార్వతీ పరమేశ్వరుల పరస్పర అనురాగ తేజస్సే కుమారస్వామిగా అవతరించాలి. తారకాసుర నిర్మూలన జరగాలి. అందుకే కదా నన్ను దేవతలు బూడిద కూడా చేయించింది. కైలాసం చేరబోతున్నాను, అనుజ్ఞ ఇవ్వు అన్నాడు. విఘ్నేశ్వరుడు, మన్మథ, అందుకే నేను కైలాసం దిగి వస్తున్నదీను. నీ పని నిర్విఘ్నంగా నెరవేర్చు, జయప్రదమవుతుంది అన్నాడు. మన్మథుడు అదృశ్యుడై పార్వతీ శివులున్న కైలాస మంటపాన్ని చేరుకున్నాడు. విఘ్నేశ్వరుడు భవనాన్ని చేరుకుని సింహద్వారానికి చేరువగా చంద్రశిలా వేదికపై సుఖంగా కూర్చుని పరిసర ప్రకృతిని ఆనందంగా చూస్తున్నాడు. మెరుగుపెట్టిన వెండి హిమగిరి శిఖరాలు సంధ్యకాంతుల్ని తళతళా ప్రతిఫలిస్తున్నాయి. హిమానీ జలపాతాలు మంద్ర గంభీరంగా సరిగమలు వినిపిస్తున్నాయి. అలాంటి ప్రశాంత సమయంలో విఘ్నేశ్వరుడనేవాడు ఎక్కడా అనే భీకర గర్జన దిక్కులు మారుమ్రోగుతూ వినిపించింది. మహాగజాసుర రూపం ధరించిన విఘ్నం విఘ్నేశ్వరుడి ఎదురుగా వాలింది. భూమి కంపించింది. గజాసురుడు, నేను మహాగజాసురుణ్ణి, నువ్వు గజముఖుడివైతే నేను గజకాయుణ్ణి, నిన్ను హతమార్చవచ్చాను అంటూ రంకెవేశాడు. విఘ్నేశ్వరుడు చెవిటివాడిలాగా అమాయకంగా చూస్తూ, అబ్బి, ముక్కలు నరుక్కొని చెరుకుగడ తినాలని ఉంది. గొడ్డలి కాస్త పదును పెట్టి ఇస్తేవా నీకు కుడుములు పెడతాను అని అంటూ పరశువును వాటంగా విసిరాడు. గజాసురుడి కాళ్ళు తెగి పర్వతంలా కూలాడు. విఘ్నేశ్వరుడు ఎక్కి తాండవం చేస్తూ మర్దిస్తుంటే, మహాప్రభు, నేను విఘ్నాన్ని, బ్రహ్మ ఇచ్చిన వరం మేరకు మహాగజాసుర రూపంలో వచ్చాను, శాస్తి అయ్యింది అని విఘ్నం అరిచింది. విఘ్నేశ్వరుడు, నేను విఘ్న వినాశకుణ్ణి, అదీకాక నువ్వు ఇప్పుడు మాయదారి గజాసురుడివి, నిన్ను తుత్తునియలు చెయ్యక తప్పదు. నీ తునకలు నన్ను నిన్ను ఏమార్చిన వాళ్లను మాత్రమే పట్టి పీడిస్తాయి. నువ్వు కాళీయ నాగుడివై కాళింది మడుగున దాగి ఉండు. బాలకృష్ణుడు నిన్ను మర్దిస్తాడు. అతని పాదాలు నీ తల మీద పడి నీ పాప పరిహారం అవుతుంది. జాతి సర్పాల పడగలపై విష్ణు పాదముద్రలు ఆది మొదలు అలంకారంగా శోభిస్తాయి అని చెప్పి పరశువును పట్టి విఘ్నాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఆ రేణువులు అంతటా వ్యాపించి అదృశ్యమయ్యాయి. విఘ్నం అణురూపంతో మిగిలింది. దేవతలు విఘ్నేశ్వరుడిపై పూలజల్లు కురిపించారు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.